తెలంగాణలో ఎన్నికల సందడి మొదలు కాబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. చర్చలు నడుస్తున్నాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితోటి కూడా ఇదే స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక మీటింగ్ కూడా జరుగుతుంది. ఇక మనం చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు లేక దాదాపు సంవత్సరం పైన అవుతుంది. సర్పంచుల పదవీకాలం పోయి ఇక ప్రభుత్వం వీటిపై దృష్టి సారించినట్లే కనిపిస్తుంది. మరి ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు పెడతారా, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతారా, అది ఈరోజు డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద అయితే తెలంగాణలో బీసీ నినాదాలు, బీసీ రాగాలు అన్ని పార్టీలు జపిస్తున్నాయి. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సీట్లు ఇవ్వనికే అటు అన్ని పార్టీలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% బీసీలకు ఇస్తాం అన్నది ఏదైతే ఉందో ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక అందులో భాగంగానే బీసీ కులగణన కూడా చేపట్టినరు. ఇక రిజర్వేషన్ల పరంగా చూస్తే 50% మించకూడదు టోటల్ రిజర్వేషన్. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇక పార్టీ పరంగా కొన్ని చట్టబద్ధంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎట్లా అంటే ఎస్సీ ఎస్టీలకు 28% రిజర్వేషన్ పోగా మిగిలిన 22% ఉంటుంది కదా, అది బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. ఇంకా 20% ఉంది కదా, అది పార్టీల పరంగా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది. ఇక ఇప్పుడు ఇదే అటు బీఆర్ఎస్కు కానీ బీజేపీకి కానీ కొంత సవాల్గా మారింది. ఎందుకంటే చట్టబద్ధంగా 42% బీసీలకు ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఇట్లా చట్టబద్ధంగా ఇవ్వాలని 50% రిజర్వేషన్లు పెంచి ఇవ్వాలని ఇంతకుముందు కొన్ని రాష్ట్రాలు చూసినాయి, కానీ సాధ్యం కాలేదు. బీహార్ కానీ రాజస్థాన్ కానీ 50% మించి రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినాయి, కానీ సుప్రీంకోర్టు రద్దు చేసింది ఆ యొక్క చట్టాలను. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నామో దానికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు కనిపిస్తుంది. మనం చూసుకుంటే అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి బీసీలకు 42% ఇచ్చి తీరుతాం, అది పార్టీ పరంగా ఇస్తామని కూడా చెప్పిండ్రు. మిగతా బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చే దమ్ముందా అని కూడా సవాల్ విసిరిండు. ఇక మనం చూసుకుంటే బీసీలే అత్యధిక జనాభా తెలంగాణలో, సగభాగం వాళ్ళే. కాబట్టి వాళ్ళకు న్యాయంగా సగభాగం సీట్లు రావాల్సిందే. ఇక చట్టబద్ధంగా ఎట్లా సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ చట్టం చేసి సుప్రీంకోర్టు దగ్గర పోయి మళ్ళీ చివాట్లు తినడం, రద్దు చేయించుకోవడం, ఇదంతా ఉత్తకత అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఒకటే డిసైడ్ చేసుకున్నది, 50% రిజర్వేషన్లు మించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు 100% ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే పార్టీ పరంగా 20%, 22% చట్టబద్ధంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక అటు బీఆర్ఎస్ బీజేపీ మల్ల గుల్లాలు పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే చట్టబద్ధంగా ఇస్తలేరు, కాంగ్రెస్ కూడా ఇస్తలేదు బీసీలకు 42%, కానీ పార్టీ పరంగా ఇస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కూడా ఇవ్వకపోతే ఇక వేరే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు, ఇక వాళ్ళు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ బీజేపీ బీసీ రాగాన్ని ఎత్తుకున్నాయి, బీసీ నినాదాలతో హోరెత్తుతున్నాయి, సభలు కూడా పెట్టుకుంటున్నారు. మరి బీసీలకు అయితే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా వాళ్లకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుంది కాంగ్రెస్. మరి మిగతా పార్టీలు చేస్తాయా చేయవా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా బీసీలకు జరగాల్సిన న్యాయం, దక్కాల్సిన న్యాయం అయితే దక్కుతుందనే అనిపిస్తుంది. ఈరోజు అయితే కీలక మీటింగ్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన. మరి ఏం చర్చ చేస్తారు? అటు బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ కూడా నివేదిక కూడా ఇచ్చింది. ఆ ఏ నివేదిక ఇచ్చినా 50% అయితే మించకూడదు రిజర్వేషన్లు. కాబట్టి ఏ నివేదిక వచ్చినా వీళ్ళు అయితే 42% బీసీలకు ఇస్తామనే చెప్తున్నారు. మరి బీసీలు దీంతో సంతృప్తి చెందరా అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో అసెంబ్లీ సీట్లలో మాకు కావాలి 42% అని వాళ్ళు అంటున్నారు. మరి స్థానిక సంస్థలు ఇచ్చి వీళ్ళు చేతులు దులుపుకుంటారా? మరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 42% బీసీలకు ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఎన్నడూ లేని విధంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉందో 42%
ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. చూడాలి మరి రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఇస్తుందా ఇయ్యదా అనేది ఇక అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇక.